4 కిలోమీటర్ల దగ్గర రాసుపల్లి ఉన్నది. ఎగ్జాంపుల్ చెప్తా. అక్కడ లారీలు అందులో ఇప్పటి వరకు ఒక 60-70 లారీల వడ్లు ఉంటాయి. కలెక్టర్ ఆఫీస్కి 4 కిలోమీటర్లు మాత్రమే 60-70 ట్రాక్టర్ లారీల వడ్లు ఉంటాయి. 2 లారీలు మాత్రమే పోయినాయి ఇప్పటి వరకు. అంటే 2 లారీలు 2 నెలల నుంచి 2 లారీలు పోయినాయి. అంటే కలెక్టర్ గారికి కనిపిస్తాయి వాటిలు 4 కిలోమీటర్ ఎక్కడ పర్యటిస్తుంది, ఎక్కడ పోతుంది మరి మాకు తెలుస్తలేదు. మీకు ఎక్కడ కనిపిస్తుంది నాకు అర్థం కాలేదు. మా దగ్గర ఇక్కడ 4 కిలోమీటర్ల దూరాన్ని 60-70 లారీల వడ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు రాలే మన మీకు ఎక్కడ వచ్చిందో మాకు కనిపిస్తుంది, మాకు తెలుస్తలేదు. మరి రైతులకు కనీసం టాపర్ల కిరాయిలకు సరిపోతలేదు అవసరం. మేము ఎప్పుడు వచ్చినామే లీవులు ఉన్నది, కలెక్టర్ గారు లేరు, లీవులు ఉన్నారని చెప్తున్నారు. మేము చాలాసార్లు ప్రయత్నం చేసినాం కలెక్టర్ గారిని కలుస్తామని, కానీ మాకు దగ్గర ఉంది. అప్పుడంటే దూరం ఉంటుంది. ఏ కలెక్టర్ గారు కూడా ఇట్లా లేకుండే. ఇంతకుముందు ఉన్న కలెక్టర్లను చాలామందిని చూసినాం. మా కలెక్టర్ సపరేట్ మాకేమో అది కాదు, కానీ మాకు పాలన కరెక్ట్ లేదు. ఇక్కడ కలెక్టర్ పని చేయట్లేదు. మేము తక్షణమే కలెక్టర్ను మార్పు కోరుకోవాలని కోరుకుంటున్నాం. తక్షణమే కలెక్టర్ రైతులకు మాత్రం వ్యతిరేకం ఉంది, రైతు వ్యతిరేక కలెక్టర్ ఉంది. తప్పకుండా ఈ కలెక్టర్ మాకు వద్దు అని మేము కోరుకుంటున్నాం. తక్షణమే మాకు వడ్ల కొరతను మాత్రం ఇప్పటికైనా స్పందించి లారీల కొరత తీర్చి అక్కడ మిల్లులలో కూడా ఖాళీ లేవు. పోయినా ఒక లారీ పోయిందనుకో 5 రోజులు ఆడుతుంది ఒక లారీ ఖాళీ కావాలంటే. తక్షణమే మా రైతుల పక్షాన మా రైతులకు న్యాయం చేయాలని ఇప్పటికి కూడా కోరుకుంటున్నాం. ప్రతి సెంటర్కు మాకు వడ్లు తీసుకొచ్చేసి 2 నెలలు అవుతుందన్న. ఒక్కొక్క సెంటర్లో వచ్చేసి 15,000 క్వింటాలు 16,000 క్వింటాలు మొత్తము మన మ్యాచ్ వచ్చిన వడ్లే ఉన్నాయి. ఒక్కొక్క సెంటర్లో వచ్చేసి 3,000 బ్యాగుల దాకా ఆల్రెడీ భర్తీ చేసి పెట్టిరన్న. రైతుల ఇప్పుడు ఇంకా 10 రోజులు అయితే వర్షాలు పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి ఒక్కొక్క చోట. ఇప్పుడు వర్షాలు పడి కొట్టుకోపోయిన తర్వాత రైతులకు న్యాయం చేస్తారా? అలాంటి కలెక్టర్ మాకు ఎందుకు? ఇంతకుముందు నా కలెక్టర్ వచ్చేసి ఒక్క ఫోన్ కొడితే ఇంటర్నెట్ రెస్పాండ్ అయ్యి ఎక్కడికైనా లారీ కొరత రానియకపో. ఈ మేడం వచ్చి నుంచి మొత్తం ఎప్పుడు చూసినా లీవులు అని పెట్టుకుంటా అసలు ఒక్క లారీని కూడా మాకు సప్లై చేయలేకపోతుంది. ఇలాంటి కలెక్టర్ మాకు వద్దన్న. కాబట్టి మాకు తొందరగా ఈ కలెక్టర్ మేడం సస్పెండ్ చేసేసి మాకు వెంటనే ఈ సమస్యను సాల్వ్ చేయగలరని కోరుతున్నాం. కలెక్టర్ ఎంతసేపు మైనపల్లి రోహిత్ అన్న గారి దగ్గరకు పోయి ఈ సమస్య చెప్పగానే ఎంతసేపు ఆయన మాకు లారీల కోసము అధికారులకు సంబంధించిన అధికారులకు కాల్ చేసి చెప్తుంటే కూడా ఆయన ఎంతసేపు చేస్తుంటే తప్ప ఈ కలెక్టర్ మేడం ఎలాంటి స్పందిస్తలేదు. రైతులకు కంప్లీట్గా వ్యతిరేకంగా ఉన్నది. ఇలాంటి కలెక్టర్ మాకు వద్దన్న. కాబట్టి దయచేసి కలెక్టర్ని వెంటనే ఇక్కడ సస్పెండ్ చేయాలని ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నాము. కలెక్టర్